హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. టుడే రీడింగ్ సెప్టెంబర్ మంత్లో మీ రిలేషన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ మంత్లో మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. అన్ని పెంటికల్స్. ఓకే, మీ పర్సన్ అయితే మీతో ఇప్పుడు కమ్యూనికేషన్ చేయాలి అనే థాట్స్ తోటైతే మీ పార్ట్నర్ ఈ సెప్టెంబర్ మంత్లో తనకి ఆ ఆలోచనలు అయితే వస్తాయి. ఎందుకంటే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. పాస్ట్లో అయితే మీ రిలేషన్ విషయంలో ఎక్కువగా మనీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా పెంటికల్స్ వచ్చాయి. మనీ, పెంటికల్స్ అంటే మనీకి సంబంధించింది. మీ ఇద్దరి మధ్యన కూడా మీ రిలేషన్లో ఎక్కువగా మనీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ రిలేషన్ బ్రేకప్ అవ్వడానికి కూడా మనీ ఒక కారణంగా అయితే తెలుస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే అందుకే మిమ్మల్ని దూరం పెట్టారు. మేబీ వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ, ఈ మనీ గురించి థర్డ్ పర్సన్ మీ రిలేషన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ బ్రేకప్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏదో పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్యన అయితే జరిగింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే మనకి పాస్ట్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఒక చేంజింగ్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక చేంజ్ కూడా మనకి ఇది రిప్రజెంట్ చేస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూస్తున్నారు కదా. మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో తన కెరియర్, తన గ్రోత్, మనీ పరంగా నా గ్రోత్ బాగుండాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను డెవలప్ అవ్వాలి, నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి తన లైఫ్కి తను ఇంపార్టెంట్ ఇచ్చుకుని తన గ్రోత్ గురించి ఆలోచించుకుని మీ రిలేషన్ అయితే ఫాస్ట్లో బ్రేకప్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎమోషన్స్ కన్నా తినకి పెంటికల్స్ ఇంపార్టెంట్, ఇక్కడ మనీ ఇంపార్టెంట్, తినకి ఎమోషన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడున్న ఈ పర్సన్కి సేమ్ మీ పర్సన్ కూడా అంతే. తను ఎక్కువగా మనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే తన లైఫ్కే తను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చుకున్నారు. ఎవరి లైఫ్ ఎలా అయిపోతే నాకేంటి, నా స్వార్థం నాకు ముఖ్యం, నా హ్యాపీనెస్ నాకు ముఖ్యం, నా లైఫ్ నాకు ముఖ్యం అని చెప్పి ఎమోషన్స్ని అయితే తను పట్టించుకోలేదు. బాధ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేదు. తన చూపు అయితే మనీ గురించే ఆలోచనలు అయితే ఉంది తన మైండ్ అంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ మీ పార్ట్నర్ కూడా మనీ గురించి ఆలోచించారు. తన స్వార్థం చూసుకుని మీ రిలేషన్ నుంచి అయితే వాకౌట్ అయ్యారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నర్కి పాస్ట్లో అంటే రిలేషన్ విషయంలో ఒక స్టెబిలిటీ తను ఇవ్వగలిగినా కూడా, అంటే మీ రిలేషన్ విషయంలో తనైతే స్టెబిలిటీ తీసుకురాగలరు. అయినా కూడా మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వకుండా మనీ గురించి మీ లైఫ్లో నుంచి అయితే వాకౌట్ అయ్యారు. మనీ గురించి మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయారని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ రీడింగ్లో మొత్తం అన్నీ కూడా పెంటికల్స్ వచ్చాయి. ఎక్కువగా మనీనే రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎవరికి వర్తిస్తుందో కానీ ఎక్కువగా మనీ వల్లే వీళ్ళ రిలేషన్ అయితే బ్రేకప్ అయ్యి మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టారు.
నైన్ ఆఫ్ పెంటికల్స్. మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో ఏమనుకున్నారంటే తన లైఫ్లో అంటే తను వెనక్కి తిరిగి చూసుకోలేనంత మనీనైతే సంపాదించుకోవాలి. నేను మనీ పరంగా వెల్ సెటిల్డ్‌గా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో ఎక్కువగా ఆలోచించారు. తనకి రిలేషన్స్ కన్నా కూడా తన లైఫ్‌లో హ్యాపీగా ఉండడం కెరీర్ పరంగా లేదంటే మనీ పరంగా ఇదే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇక్కడ. తిను చాలా అంటే తిన స్వార్థం తినే చూసుకుంటుంది ఇక్కడ. తిను మనీ పరంగా కూడా తినకి అన్ని రకాలుగా కూడా బాగానే ఉంది. అంటే తినకి ఏది కూడా లోటు లేదు. అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ తిను తిను ఎవరిని కూడా పట్టించుకోదు తిను. తినకి ఏంటంటే మనీ. తినకి కావాల్సింది మనీ. ఆ మనీ తిన లైఫ్‌లో అయితే ఉంది. తినకింకా ఎవరితోటి కూడా పని లేదు. ఎవరితో కూడా తినకి సంబంధం లేదు. తిన లైఫ్‌లో తినైతే హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఫాస్ట్‌లో తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండాలి. నాకు ఎవరు కూడా అవసరం లేదు. నేను ఎవరిని కూడా పట్టించుకోను. నాకు మనీ ఇంపార్టెంట్ అని చెప్పి ఫాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే అనుకున్నారు. అంటే మీ పార్ట్నర్ తన స్వార్థం తను చూసుకున్నారు. మనీ గురించి అయితే మీ పార్ట్నర్ అయితే వేరే ఒకళ్ళ మీద ఆధారపడడం కానీ, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీ పార్ట్నరు. అలాగే మీ విషయంలో కూడా చాలా వరకు కూడా మనీ గురించి అయితే మీపై డిపెండ్ అయ్యారు. మీరు ఫైనాన్షియల్‌గా అంటే మనీ పరంగా కూడా చాలా ఇన్వెస్ట్ అయితే చేశారు పాస్ట్‌లో మీ పార్ట్నర్‌కి. మీ పార్ట్నర్ ఏంటంటే మనీ గురించి ఏదో రకంగా ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి తన అవసరాలు తీర్చుకోవడం కానీ, లేదంటే తను ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటిదైతే చేసే వ్యక్తి మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లోని. అలాగే ఆ మనీ గురించే మీ పార్ట్నర్ అయితే వేరే వ్యక్తి లైఫ్‌లోకైతే వెళ్లారు. ఇక్కడ చూస్తున్నారు కదా! మీరుండగా అంటే ఎమోషన్స్, కేరింగ్, లవ్ ఈ మీరు ఉండగా అంటే ఇంత ప్రేమను చూపించి, కేరింగ్ చేసి, బాగా కేర్ చేసి, ప్రేమను చూపించి, మీ పార్ట్నర్ అంటే ఎమోషన్‌గా చిన్న విషయానికి కూడా బాధపడి మీ పర్సన్ విషయంలో అంతలా చూసే మిమ్మల్ని వదిలేసి మీ పార్ట్నర్ అయితే తన లైఫ్‌లో ఒక న్యూ ఆపర్చునిటీ అంటే ఒక పర్సన్ అయితే వచ్చారు. తన లైఫ్‌లోకైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి తన లైఫ్‌లోకైతే వెళ్ళిపోయారు. అది కూడా మనీ గురించే. మీ పార్ట్నర్ అయితే ఆ వ్యక్తి లైఫ్‌లోకైతే వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ రిలేషన్‌ని అలాగే తన లైఫ్‌లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో ఆ పర్సన్‌ని ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. అంటే ఇక్కడ ఆ వ్యక్తిని బాగా చూడడం కానీ, తనని కేరింగ్‌గా చూడడం కానీ, తనపై ఎక్కువ లవ్ చూపించడం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ, ఇలాగైతే చేశారు పాస్ట్‌లో. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ వ్యక్తి తినకి మనీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తినైతే పట్టించుకోవట్లేదు. అలాగే పాస్ట్‌లో ఈ వ్యక్తిని అంటే తన లైఫ్‌లోకొచ్చిన ఆ న్యూ పర్సన్‌కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ ఇలా చేశారు. చేసి మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే తిన వల్ల తనకి మనీ పరంగా చాలా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తుంది తిను. మేబీ ఇప్పుడు మీరంతా చేయలేరు. ఇవన్నీ ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని మిమ్మల్ని దూరం పెట్టారు మీ పార్ట్నర్ అయితే. అంటే మంచి చెడు అనేది తనకి తెలియలేదు. నేను చేస్తుంది మంచా కాదా ఇలాంటివేమీ ఆలోచించుకోలేదు. ఆలోచించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారు మీ పార్ట్నర్ అయితే. నేను బ్యాలెన్స్ చేసుకోలేను. నాకు ఈ రిలేషన్ అవసరం లేదు. ఎందుకంటే నాకు మనీ అంతలా ఇన్వెస్ట్ చేసే వ్యక్తి తిన కాదు. ఇప్పుడు నా లైఫ్‌లోకి వచ్చిన ఈ న్యూ పర్సన్ అయితే నాకు మనీ పరంగా చాలా ఇన్వెస్ట్ చేయగలదు అని అనుకుని మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే దూరం పెట్టారు మిమ్మల్ని. మీ నుంచి మీ పార్ట్నర్ కూడా దూరంగా వెళ్ళిపోయారు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. మిమ్మల్ని మోసం చేశారు మీ పార్ట్నర్. అంటే మీ నమ్మకాన్ని పోగొట్టారు మీ పార్ట్నర్. మీరు మీ పార్ట్నర్‌ని చాలా నమ్మారు. మీ పార్ట్నరు మీకు మీ లైఫ్‌లో అందరికన్నా ఇంపార్టెంట్ మీ పర్సన్ అని చెప్పి మీరైతే అనుకున్నారు ఫాస్ట్‌లోని. అందరికన్నా ఎక్కువగా మీరైతే మీ పర్సన్‌కి ఇంపార్టెంట్ కూడా ఇచ్చారు. బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేశారు. మీకు నమ్మక ద్రోహం చేశారు మీ పర్సన్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి
తనతో ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న ఈ స్పాట్స్ని దొంగలించి పారిపోతున్నాడు. బట్ తన ఫేస్లో అయితే ఆ బాధ అయితే లేదు. అంటే నమ్మక ద్రోహం చేస్తున్నాను, నన్ను నమ్మిన వ్యక్తులను నేను మోసం చేస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇవి దొంగలించి పట్టుకు వెళ్ళిపోతున్నాను, నేను వాళ్ళని మోసం చేస్తున్నాను, వాళ్ళు నన్ను నమ్మారు బట్ నేను వాళ్ళని మోసం చేస్తున్నాను, నేను నమ్మక ద్రోహం చేశాను అనే ఫీలింగ్ ఏమీ లేకుండా, ఏమాత్రం కనబడకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు వీటిని పట్టుకుని. సేమ్ మీ పర్సన్ కూడా అంతే. మీ ఎమోషన్స్ని మీ లవ్ తోటి ఆడుకుని మిమ్మల్ని బాధ పెట్టి మీ పార్ట్నర్ అయితే ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా చాలా హ్యాపీగా అయితే మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయారు, మిమ్మల్ని మోసం చేసి పాస్ట్లోని. బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయ్యారు, మీ పార్ట్నర్లో చాలా చేంజింగ్ అయితే వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే చేంజింగ్, అంటే మన పాస్ట్లో మీ మధ్య ఏది జరిగింది అనేది కూడా చెప్తుంది. అలాగే ఫ్యూచర్లో మీ పార్ట్నర్లో ఉన్న చేంజింగ్, ఎంత చేంజ్ అయ్యారు మీ పార్ట్నర్ అనేది కూడా మనకి ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే మీ పార్ట్నర్ని ఆలోచనలు, మీకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా చుట్టేసాయి అని చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆ ఆలోచనలతో చాలా అయోమయంగా ఉన్నారు. మీ పార్ట్నర్ వాటి నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారు, బందీ అయిపోయారు. మీ ఆలోచనలే మీ పార్ట్నర్ని అయితే బందీ చేసేసాయి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు, చూస్తున్నారు కదా ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా చేంజ్ అయ్యారనే తెలుస్తుంది మనకి. మీ పార్ట్నర్లో అయితే చాలా చేంజింగ్ వచ్చింది. చాలా వరకు కొంతమందికి అయితే మీ రిలేషన్ విషయంలో ఈ సెప్టెంబర్ మంత్లో అయితే చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్ మీకు కాల్ కూడా చేయబోతున్నారు, మాట్లాడతారు మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే ఈ మంత్లో చాలా వరకు కూడా కొంతమందికి ఎక్కువగా మీ ఆలోచనలు రావడం కానీ, మీరు ఎక్కువగా డిస్టర్బ్ చేయడం కానీ, మీ రిలేషన్ విషయంలో ఒక చేంజింగ్ అనేది రాబోతుందని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. చాలా మార్పు అయితే జరిగింది, ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్, ఈ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు మీ పార్ట్నర్? మనీ గురించి వెళ్ళారు. మనీ గురించి వెళ్ళడం వల్ల మీ పార్ట్నర్ని ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎక్కువగా డామినేట్ చేస్తుంది. చాలా డామినేట్ పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అని చెప్పి మనకు తెలుస్తుంది. చాలా పెత్తనం చలాయిస్తుంది మీ పార్ట్నర్ పైన ఇప్పుడు. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీరు మీ పార్ట్నర్కి మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, బట్ అయినా కూడా మీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా మీరు డామినేట్ చేయలేదు. ఏది కూడా మీరు ఎదిరించి అడగడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ, మీ పార్ట్నర్పై మీరు పెత్తనం చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఈ న్యూ పర్సన్ అయితే మీ పార్ట్నర్ని సాధిస్తుందని చెప్పాలి ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే చాలా చేంజ్ అయ్యాయి అని చెప్పాలి ఖచ్చితంగా. మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి. ఒక్క ఛాన్స్ తీసుకుని, కనీసం ఒక్క ఛాన్స్ అన్న తీసుకుని మీకు అపాలజీ చెప్పాలి, మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి మీ పార్ట్నర్ అయితే అపాలజీ అడగాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చీట్ చేశారు. మనీ పరంగా మీ ఎమోషన్స్ తోటి అయితే ఆడుకున్నారు కదా, ఆడుకుని మీ ఎమోషన్స్తో ఆడుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కదా. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు సారీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఒక ఛాన్స్ తీసుకుని మీకు అపాలజీ అడగాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మేబీ చాలా వరకు కొంతమందికి అయితే ఈ సెప్టెంబర్ మంత్లో అయితే మీ రిలేషన్ విషయంలో అయితే చేంజింగ్ అయితే జరగబోతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్షన్ తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే, ఎందుకంటే తన ఈగోని పక్కన పెడతారు. తను పాస్ట్లో మనీ గురించి ఎక్కువగా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించారు కదా. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన ఈగోని పక్కన పెడతారు. ఇప్పుడు మనీ కాదు, ఎవరైతే ఎక్కువగా ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారో అలాంటి వాళ్ళ గ్రేట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది. తన ఈగోని అయితే పక్కన పెట్టి యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పార్ట్నర్ అయితే. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి ఎలా ఉన్నారో.
తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఎంత మీతో మాట్లాడాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్న తనకు తను స్ట్రాంగ్‌గా కంట్రోల్ చేసుకుంటున్నారు కదా! అలాగే మీ పార్ట్నర్ కూడా ఇప్పటి వరకు కూడా తనకి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా తనకి తాను కంట్రోల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే ఈ మంత్‌లో అయితే ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారు. ఛాన్స్ తీసుకొని కమ్యూనికేషన్ చేస్తారు మీకు. కమ్యూనికేషన్ చేసి అపాలజీ అడగాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే మీ లవ్ అంటే ఏంటి? మీ కేరింగ్ ఏంటి? అనేది బాగా అర్థమైంది. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కూడా మీపై లవ్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీపై లవ్ స్టార్ట్ అయితే అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పొంగిపోతుందో వాటర్ పైనుంచి ఇలా కప్పులో నుంచి కిందకి. అలాగే మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు మీపై ఉన్న ప్రేమ అయితే ఈ విధంగానే ఉంది ఇప్పుడు. మీ పార్ట్నర్ లవ్‌లో కూడా చాలా చేంజింగ్ వచ్చింది. ఇప్పుడు పాస్ట్‌లో మిమ్మల్ని కేర్ చేయలేదు కదా! బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీ లైఫ్‌లోకొచ్చి మిమ్మల్ని చాలా కేర్‌గా చూడాలి. ఎందుకంటే పాస్ట్‌లో మీరు మీ పార్ట్నర్‌ని అయితే కొన్ని అడిగారు. ఇద్దరి మధ్యన కూడా కొన్ని స్వీట్ మెమరీస్ ఉండాలి మన ఇద్దరి మధ్యలో కూడా. ఎప్పటికైనా మన లైఫ్ లాంగ్‌లో మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అంటే మన లైఫ్ లాంగ్ ఏదో ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండాలి అని చెప్పి మీరైతే మీ పార్ట్నర్‌ని అయితే అడిగారని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీ లైఫ్‌లోకి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ అయితే చెయ్యాలి. మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. చాలా వరకు ఈ నెలలో చాలా వరకు కూడా మీ రిలేషన్ విషయంలో అయితే చేంజెస్ అయితే జరుగుతాయి. న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని పాస్ట్‌లో చీట్ చేసినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే తను మనీకి ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్‌కి అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ప్రాక్టికల్‌గా ఆలోచించారు పాస్ట్‌లోని. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి తిన్ని డామినేట్ చేయడం కానీ, ఇలాంటివైతే ఎప్పుడైతే చేశారో ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర తగ్గి ఉండాలి అంటే అది ఎంత బాధగా ఉంటుందనేది మీ పార్ట్నర్‌కైతే అర్థమైంది ఇప్పుడు. మీ దగ్గరైతే ఎప్పుడు మీ పార్ట్నర్ అయితే తనే ఎప్పుడు కూడా మీ విషయంలో డామినేట్‌గా ఉండేవారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ వేరే వ్యక్తికి అంటే ఎవరైతే తన లైఫ్‌లోకి కొత్తగా వచ్చారో ఆ వ్యక్తికి బెడ్ అయ్యి ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని చీట్ చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లోని ఏది మంచి, ఏది చెడు అంటే మీ విషయంలో తను చేస్తుంది చెడా, మంచా? లేదంటే తన లైఫ్‌కి తను మంచి చేసుకుంటున్నారా, చెడు చేసుకుంటున్నారా? ఇలాంటివి ఏమీ ఆలోచించుకోకుండా వేరే పర్సన్ లైఫ్‌లోకి మనీ గురించి అయితే వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ అయితే. ఇప్పుడు అందుకనే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. మీకు కాల్ అయితే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ముందు ఒక ఛాన్స్ తీసుకొని అపాలజీ అడగాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ముందైతే మిమ్మల్ని అపాలజీ అడుగుతారు మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్‌లో అయితే ఈ మంత్‌లో అయితే చాలా చేంజింగ్ అయితే మీరు చూడబోతున్నారు. మీ రిలేషన్ విషయంలో చాలా మార్పు అయితే జరగబోతుంది. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు ఈ మంత్‌లోని. ఒక ఛాన్స్ కోసం అయితే మీ పార్ట్నర్ వెయిటింగ్‌లో ఉన్నారు. ఛాన్స్ తీసుకొని మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అపాలజీ అడుగుతారు మిమ్మల్ని మీట్ అయ్యి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. మేబీ ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.